ఎలా ఉన్నాయో చూసారా వీట్ కలర్, కానీ చాలా తెల్లగా వస్తాయండి. మనం ఏ పౌడర్ అవసరం లేదు. అలానే ఎర్రమన్ను, చింతపండు, సర్ఫ్ ఇవేం అవసరం లేదండి. చాలా చాలా చక్కగా మెరుస్తాయి. చూడండి, ఇవన్నిటిని ముందుగా ఎక్కడ బొరుడు లేకుండా చక్కగా అప్లై చేసుకొని కాసేపు దీని మీద మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసండి. మీ పనులన్నీ అయ్యాక చక్కగా కాసేపు తర్వాత ఇదిగోండి ఇలా తీసేసి ఒకసారి కదుపుకోండి. నార్మల్గా కదిపిన తర్వాత తీసిన తర్వాత చూడండి, అసలు చూసారా ఎంత, అసలు కాసేపటికి దానికి ఉన్న కిలుమంతా వదిలేసింది. ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. చూడండి, ఇదిగోండి, ఇదైతే ఇందాక ఎలా ఉండేది బాబోయ్. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటితో చక్కగా రుద్దుకోండి ఇంకోసారి మొత్తం అన్నీ చక్కగా. సరే చక్కగా రుద్ది ఇరకల్లో ఉన్నవి. ఓన్లీ ఇరకలు ఉన్నప్పుడు మాత్రం అలాంటివి చేయండి. లేదంటే మన దగ్గర చిన్న పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలతోనే తీసినా వచ్చేస్తాయి అనమాట. అలానే దేవుడి పాత్రను తోమేటప్పుడు మాత్రం కొంచెం స్క్రబ్స్ కానీ అలానే ఇనుమువి ఇరకల్లో ఉంటాయి అనేసి మనం పెట్టాలనుకున్నా కూడా కొంచెం విడిగా పెట్టుకోండి. అంటే తినే ఐటమ్స్కి వీటికి కొంచెం వేరే వేరే మీరు కూడా ఒకసారి ట్రై